కింగ్డమ్ నన్ను డిసప్పాయింట్ చేసింది. సో గౌతమ్ తిన్నూరి స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోవాలా. సో నన్ను బాగా డిసప్పాయింట్ చేశాడు. నేను అనుకున్నంత దమ్ము సినిమాలో లేదు. అవును, చాలా ఓల్డ్ స్టోరీ, స్లోగా ఉంది నెరేషను. స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకుని ఉంటే విజయ్ దేవరకొండ టాలీవుడ్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్తాడు. ఇలాగే సినిమాలు తీస్తే మరో ఉదయకిరణ్ అయిపోతాడు. జెర్సీ సినిమా హిట్ కొట్టాడని చెప్పి కింగ్డమ్ హిట్ కొట్టలేదు. సినిమాలో అంత మ్యాటర్ లేదు. ఫ్యాన్స్కి నచ్చవచ్చు కానీ నాలాంటి కామన్ ఆడియన్స్ నచ్చదు. ఉంటే వాళ్ళని చూసుకోమని చెప్పండి, జనాల మీద తోయొద్దని చెప్పండి. ఎందుకంటే జనాలు కొత్త రకంగా కొత్తదాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నువ్వు 100 కోట్లు 120 కోట్లు ఖర్చు పెట్టి అంత పెద్ద సినిమా తీసినప్పుడు నువ్వు స్క్రిప్ట్ ఎంత బలంగా ప్రిపేర్ చేసుకోవాలి. కేజీఎఫ్ని దేవరానే చూసి పులి నక్కల వాత పెట్టుకుందన్న సామెతను చూసావా? అలాగా అయ్యి కలిపేసి ఏదో చేద్దాం అనుకున్నారు. ఆ బ్రదర్ సెంటిమెంట్ సరిగ్గా వర్కౌట్ అవ్వాల. ఆయన విలన్ మలయాళం ఆయన ఓకే పర్లేదు. సో బీజిఎం కూడా అక్కడక్కడ బాగుంది. సో ఓవరాల్గా చూసుకుంటే నన్ను డిసప్పాయింట్ చేసింది యావరేజ్ ఫిల్మ్. 5కి 2 ఇస్తా. 2 2 నా సినిమా బాగాలేదని చెప్పనా, మంచిగా ఉందని చెప్పనా, సినిమా ఇండస్ట్రీ హిట్ అని చెప్పనా, నిజంగా జెన్యూన్గా చెప్తానా. సినిమా వేరే లెవెల్, సినిమాలో కాన్సెప్ట్ వేరే లెవెల్. మా విజయ్ దేవరకొండ అన్న ఉంటాడు, ఎందుకంటే మామూలుగా ఉండదు. విజయ్ దేవరకొండ అన్న ఇండస్ట్రీని బద్దలు కొట్టే సినిమాతో ముందుకు వచ్చిండు. ఎన్ని ట్రోల్ చేసిరన్నా, ఫ్యామిలీ స్టార్ సినిమాని ఎంత ట్రోల్ చేసిరన్నా, ఆ సినిమాని ఎంత ట్రోల్ చేసినా, అన్ని సినిమాలు ట్రోల్ చేసిరని చెప్పి గట్టి కంబ్యాక్ ఇచ్చిండు. ఇండస్ట్రీ బద్దలు కొట్టే సినిమాని పెద్ద పెద్ద హీరోలు 100 కోట్లు ఉండవు. ఈ సినిమాతో మా విజయ్ దేవరకొండ అన్న 1000 కోట్లు కొడతాపోతుండు. ఎవరు? నేనా? ఇంకో 300 పెట్టి టికెట్ కొన్నా, 300 పెట్టి టికెట్ కొన్నా, 400 పెట్టి పాప్కార్న్ కొన్నా, 250 రూపాయలు పెట్టి న్యాచోస్ కొన్నా, 190 రూపాయలు పెట్టి రెడ్ బుల్ కొన్నా. ఇవన్నీ ఎందుకు కొన్నా? మా విజయ్ దేవరకొండ మీద అభిమానంతో. వర్త్ కాదన్నా, వర్త్ వర్మ వర్త్ కాదు, 2000 పక్క, 2000 వర్త్ సినిమా. 2000 పెట్టినా తక్కువనే. పెద్ద పెద్ద సినిమాలకు 1200, 700, 800 పెట్టి సినిమా ఫ్లాప్ అయిపోయింది, బొక్క అయిపోయింది అని చెప్పి బయటికి వస్తారు. ఇట్లా ఇంకో కండవాలు కట్టుకొని వస్తారు బయటికి. ఏంది టాప్లోకి వెళ్ళడం కాదన్నా, ఇండస్ట్రీ బద్దలు కొట్టిండు. పుష్ప సినిమా తర్వాత ఏదైనా సినిమా నిలబడబోతున్న సినిమా ఏదైనా ఉందంటే కింగ్డమ్ సినిమా. 2000 కోట్లు కాదు, 1500 నుంచి 1600 కోట్లు వస్తాయి. పుష్ప సినిమా ఫస్ట్ లెవెల్లో ఉంటే విజయ్ దేవరకొండ అన్న సినిమా సెకండ్ లెవెల్కి వస్తుంది. ఎందుకంటే పుష్ప అన్న అల్లు అర్జున్ అన్న సినిమా రిలీజ్ అయితే అన్న టీషర్ట్ పంపడం ఏ విధంగా ఆనవాయితో. ఇప్పుడు తమ్ముడు అన్న ఒక్క దగ్గర ఉంటారు, అన్న టాప్లో ఉంటే తమ్ముడు సెకండ్ ఉంటాడు. యావరేజ్ స్టాక్ ఎవరన్నారు? ట్రోలర్స్ ఒకటే మాట చెప్తున్నా, యూట్యూబ్లో రివ్యూస్ ఇచ్చేది పూల చొక్క. సినిమా బాగాలేదని ఎవరైనా ట్రోల్ చేస్తే మంది పగులుతి పక్క. ఇంకొకటి ఒకటే మాట, ఇంకొక మాట ఉండదు. ఒకటి తొక్క చెక్క అది అంటారు, సినిమా బాగాలేదు తొక్క అంటారు. ఈ సినిమా బాగాలేదని ఎవడన్నా నా ముంగలో చెప్తే వాడు పెద్ద చెక్క అని నేను చెప్తాను, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే సినిమా చూడడానికి రాకపోతే చూడకపోయాను. నీకు సినిమా చూడడానికి వస్తే సినిమా చూడు, సినిమా చూసిన తర్వాత సినిమాలో పాజిటివిటీ చెప్పు, నెగిటివిటీ చెప్పు. సినిమా ఫస్ట్ హాఫ్ ఈ లెవెల్లో లేచిపోతుంది, సెకండ్ హాఫ్ మంచిగా ఉంటుంది. పార్ట్ 2 ఉంది, పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఇంకొకటి డైలాగ్స్, అన్నదమ్ముల ఎమోషను ఇలాంటి ఏ సినిమాలో చూసిండు. వాడున్న అన్న గోడ మీద ఉన్న ఫోటో అనుకుంటేవా, నా గుండెల్లో ఉన్న అన్నవాడు.